హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు నేను ఇనుమెళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఈపూరు మండలం, గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేను ఇక్కడ శివాలయంలో ఉన్నాను. చూస్తున్నారు కదా, శివాలయం చాలా అందంగా ఉంది. ప్రాంతం ప్రకృతిలో ఎంతో మంచిగా ఉంది. దీని ప్రక్కనే చూస్తున్నారు కదా, భవనారాయణ స్వామి దేవాలయం. ప్రహరీ గోడ అది మొత్తం మంచి వాతావరణం. ఒకప్పుడు మా పెద్దలు ఈ గుడికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఒక 14 ఎకరాలు మాన్యం ఇచ్చారు రాజుల కాలంలో. చాలా మంచి పరిణామం. ఈ శివాలయానికి కానీ, ఈ భవనారాయణ స్వామి దేవాలయానికి కానీ భూములు దానం ఇచ్చారు రాజులు. వాళ్ళు అది పండించుకుంటూ ఆ పంటను అనుభవిస్తూ ఈ గుళ్ళల్లో ఈ దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ ఉండి సమాజాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో చేశారు. కానీ 100 ఎకరాలు ఈ భూములు గుళ్ళు కింద ఇచ్చారు. కానీ పెత్తందారులు ఆ 100 ఎకరాల మొత్తాన్ని కాజేసి ఆ దానం ఇచ్చినటువంటి ఆ మాన్యాలని వాటన్నిటిని బలవంతులు లాక్కొని 100-200 ఇచ్చి ఆ 100 మొత్తం భూమిని లాక్కొని అన్యాక్రాంతం చేసి దేవాదాయ శాఖని నిర్వీర్యం చేశారు. దేశం మొత్తం మీద నిర్వీర్యం చేశారు. పైగా మతాల పరమైనటువంటి వ్యత్యాసాలు, కులం తక్కువ వాళ్ళని, కులం కలిగిన వాళ్ళని, మరి ఈ విధంగా మతపరమైనటువంటి జాడ్యాన్ని తగిలించుకొని ఉన్నటువంటి ఆ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములన్నింటినీ పెత్తందారులు కాజేసి పెద్ద మనుషులుగా చలామణి అయ్యి ఈ సమాజాన్ని అతలాకుతలం చేశారు. వాళ్ళు ఎవరైతే చాకిరీ శ్రమ చేస్తారో ఆ గుళ్ళకి ఆ పని చేసుకుంటూ ఆధ్యాత్మికంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని దానం చేసి ఆ మాన్యాలను వాళ్ళకి కట్టబెడితే 100 ఎకరాలని పెత్తందారులు అమ్ముకుని ఉన్నటువంటి దాన్ని ఇంకొక మరి బలిసినటువంటి మరి వాళ్ళు ఈ పేదల దగ్గర శ్రమదానాన్ని ఆ మాన్యాలను కొనుక్కొని లాగేసుకొని వాళ్ళు వశపరుచుకున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశం అంతటిలో లిటిల్ అయితే ఇంటింటికి కట్టించారు. కానీ మతపరమైన ఘర్షణలు ఎక్కువైపోయాయి. నిన్నగాక మొన్న ప్రవీణ్ గారి విషయంలో మరి ఆ విధంగా భయంకరమైనగా మరి చంపేసి దాన్ని మరి యాక్సిడెంట్ని చిత్రీకరించి ఈ విధంగా చేస్తున్నారు. మరి అనేక మందిని ముస్లిం సహోదరులను కూడా మాంసం తీసుకువెళ్తున్నారని వాళ్ళని కొట్టి చంపడం, మరి ఆవుని గౌరవించినట్లుగా మనుషుల్ని మనం హింస పెట్టుకుని చంపుకోవడం జరుగుతుంది. కానీ ఆవుని బొట్లు పెట్టి పూజిస్తాం, మనుషులు మాత్రం చంపుతూనే ఉన్నారు. మరి మత గ్రంథాలు ఉన్నటువంటి లోపాలను సరిచేసుకొని వాటిని ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచిని చెడుని గ్రహించి ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే వాటిని మనం సరిదిద్దుకొని సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగనే నిన్నగాక మొన్న మరి కేంద్ర ప్రభుత్వం మరి ఈ వక్ఫ్ సంబంధించిన దానం ఇచ్చినటువంటి మసీదుకు సంబంధించినటువంటి దాన భూముల్ని, ఆస్తుల్ని మరి వాటిని అన్నిటిని ఆక్రమించుకొని ప్రభుత్వ పరాన్ని చేసుకోవాలని ఉంటుంది. మరి అలాగనే హిందూ దేవాలయం ఉన్నటువంటి ఈ దానం ఇచ్చినటువంటి మరి మాన్యాలకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ పెత్తందారులు అమ్ముకొని వాళ్ళు కాజేసినటువంటి వాటిని కూడా తేల్చాలి. అలాగనే క్రైస్తవ భూములు ఎవరి వాళ్ళకి హక్కులుగా ఉండాలి. ఎవరైతే వాటిని శ్రమ చేసుకుంటున్నారో, ఎవరైతే దానికి హక్కుదారులో వాటిని అన్నింటినీ మరి సురక్షితంగా ఉంచే కార్యక్రమం చేయాలి. కానీ మతపరమైన గొడవలు పెట్టేసి మరి ఈ హింసలు పెట్టుకొని మనుషులు చంపుకునే పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో మంచిగా మరి ప్రతి ఒక్కళ్ళు మంచిగా సరైనటువంటి నాయకుల్ని, సరైనటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోకపోతే మత ఘర్షణలు పెరిగి జాతుల మధ్య వైరాలు పెరిగి ఈ సమాజం మొత్తం కూడా పతనం అయ్యేదానికి దగ్గర సమయం ఉంది. అలాగనే రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లోనన్నా మంచిగా మరి మంచి ప్రభుత్వాలను ఎన్నుకొని హిందూ, ముస్లిం, క్రైస్తవులు, జైనులు, మరి బౌద్ధులు, ఈ జాతులన్నింటినీ, ఈ మతాలన్నింటినీ ఎవరి హక్కులు వారి, ఎవరి స్వేచ్ఛ వారికి ఇచ్చేసి మరి సమసమాజాన్ని నిర్మించాలని, మరి సురక్షితమైనటువంటి ఒక మంచి ప్రభుత్వాలను మనం తయారు చేసుకోవాలని, మంచి నాయకులను ఎన్నుకోవాలని ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం శాఖలో నిర్వీర్యమైపోయినాయి. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, రకరకాలుగా మరి దేవాదాయ, అటవీ మొత్తం అయోమయమైన పరిస్థితిలో ఉన్నాయి.
వీటన్నింటినీ త్రప్పుదోవ పట్టించి ఉన్నటువంటి ఆస్తుల్ని ఆక్రమించుకొని మొత్తం జాడ్యం మురికి పట్టించేశారు. అలాగనే కేంద్రంలో గనక ఈసారి బీజేపీ వచ్చిందంటే అతలాకుతలం అయిపోతుంది. కాబట్టి మనం మంచి ప్రభుత్వాలని, మంచి సమాజాన్ని, సమసమాజాన్ని నిర్మించుకొని ఉన్నటువంటి ఈ సమాజాన్ని మనం తీర్చిదిద్దుకొని రాబోయే తరాల్లో ప్రపంచీకరణ వైపు వెళ్ళి ప్రపంచానికి ధీటుగా మనం మన దేశాన్ని ఆర్థిక, సామాజికంగా ప్రతి రంగంలో మనం అభివృద్ధి చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఉంటా మరి. ధన్యవాదాలు.